సి ప్రశ్నకు జవాబు ఈ ప్రశ్నకు ఉత్పన్నం కాదు. డి ప్రశ్న ఈ ప్రశ్నకు ఉత్పన్నం కాదు. ఈ ప్రశ్నకు సంబంధించి అధ్యక్ష 2025 డిసెంబర్ 30 నాటికి జిహెచ్ఎంసి మొత్తం బకాయి ఉన్న రుణం 4707.81 కోట్లు. మరో విషయం సభ ద్వారా తెలియజేయదలుచుకున్నాము. గత 12 నెలల నుంచి రుణం మొత్తం పెరగను లేదు. గత 24 నెలల నుంచి మరి రుణం కూడా తీసుకోలేదు అధ్యక్ష. ఎఫ్ ప్రశ్నకు సమాధానం 5000 కోట్లు. అధ్యక్ష, ఈ సందర్భంలో గౌరవ మరి ప్రతిపక్షానికి సంబంధించిన ప్రశ్నకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే జిహెచ్ఎంసి పరంగా తీసుకున్న రుణాలు 1363 కోట్ల అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 24, 25, 25, 26కు సంబంధించి ఒక్క రూపాయి కూడా రుణం తీసుకోలేదు అధ్యక్ష. దాంతోపాటు ఈరోజు డెట్ రీస్ట్రక్చరింగ్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన ఈరోజు వివిధ రూపేణా తీసుకున్న లోన్స్కు సంబంధించి డెట్ రీస్ట్రక్చరింగ్ చేసి 2018 నుంచి 2023 వరకు ఏదైతే లోన్స్ తీసుకున్నారో దాదాపు 6401 కోట్ల రూపాయలకు సంబంధించి మరి దాంట్లో భాగంగానే ఈరోజు డెట్ రీస్ట్రక్చరింగ్కి సంబంధించి మరి లోన్కు సంబంధించిన ఇంట్రెస్ట్ను కూడా వివిధ బ్యాంకుల ద్వారా వివిధ సంస్థల ద్వారా మాట్లాడి సేవింగ్స్ వచ్చే విధంగా మరి డెట్ రీస్ట్రక్చరింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఈ డెట్ రీస్ట్రక్చరింగ్కి సంబంధించి కూడా అధ్యక్ష మరి హడ్కో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మున్సిపల్ బాండ్స్ డిబెంచర్స్ లేపిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి మొత్తం కూడుకొని ఈరోజు పెద్ద స్థాయిలో ఇంట్రెస్ట్ను చెల్లించే కార్యక్రమం గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తీసుకున్న లోన్స్పై కూడా మరి రీస్ట్రక్చరింగ్ చేసి మరి లోన్స్కు సంబంధించి కూడా తక్కువ రేట్లను కూడా రీస్ట్రక్చరింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా మరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ఒక ప్రక్కన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెద్ద ఎత్తున చేస్తూ మరి ఆర్థిక సుపరిపాలన తీసుకొచ్చే ప్రయత్నంలో డిసిప్లిన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ లోన్స్ రేస్ చేయకుండా ఇక్కడ ప్రజానికానికి సంబంధించిన కనీస అవసరాలను తీర్చే ప్రయత్న భాగంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా మొట్టమొదటిసారి గత బడ్జెట్లో కూడా 10,000 కోట్ల రూపాయలు మరి బడ్జెట్లో మొట్టమొదటిసారి మరి ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో పెట్టడం కూడా జరిగింది. ఈ సందర్భంలో గౌరవ ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యులు అడిగిన ఈ ప్రశ్నకు సంబంధించి ఏదైనా ట్రైఫర్కేషన్ సంబంధించిన ఇప్పటివరకు జిహెచ్ఎంసీకి ఉన్నారు, ఇప్పటివరకైతే ఈ రోజు వరకు కూడా దాని విషయ ప్రస్తావన పూర్తి స్థాయిలో అధికారపరంగా లేదని గౌరవ సభ్యుడికి ఈరోజు ఉండాల్సిన అంశం ప్రధానమైన ప్రశ్నలు ప్రధానమైన అంశాలకు సంబంధించి బీఏసీలో అన్ని లేవనెత్తి 100% ఆధారవుతామని చెప్పి ప్రధానంగా మేము నిలబడతామని చెప్పి మరి ఈరోజు లేకపోవటం మరి వారి చిత్తశుద్ధికి ఈరోజు శాసనసభకు సంబంధించిన అంశం విషయంలో కూడా శాసనసభ ఒక పక్షాన్ని జరుగుతూ ఉన్నప్పుడు అధ్యక్ష శాసనసభకు మొన్న కృష్ణా నది జలాలపైన ఇక్కడ ప్రజెంటేషన్ ఇస్తే దాని పరంగా వారి అభ్యంతరాలు ఉంటే ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉండే. శాసనసభకు సంబంధించి శాసనసభ్యులు ఎన్నుకుంటున్నారు శాసనసభ పంపించడానికి. అలాంటి సందర్భంలో వారు బయటికి పోయి బయట ప్రజెంటేషన్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఆ రోజు కూడా మీరు ప్రస్తావన చేసింది ఎవరిని వ్యక్తిగత దూషణలు చేయొద్దని చెప్పింది అంతే. మీ పైన ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా బయట మాట్లాడటం ఎంతవరకు సమంజసం అధ్యక్ష? తప్పకుండా దీన్ని సీరియస్గా పరిగణనకు తీసుకోవాలని ఈరోజు ప్రతిపక్షానికి సంబంధించిన ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులకు సంబంధించిన
వారి ప్రవర్తన స్పీకర్ గారి పైన ఆ చైర్ పైన అస్పర్షన్ చేయడం అనేది సరికాదు, తప్పకుండా సీరియస్గా తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. తన్నీరు హరీష్ రావు గారు. రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ డీమ్డ్ టు బి ఆన్సర్డ్. అడ్జర్న్మెంట్ మోషన్స్. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరియు ఇతరులు ప్రభుత్వ పాఠశాలలు మరియు ఇంటర్ డిగ్రీ పీజీ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గించడానికి కారణాలతో పాటు వారి సమస్యలపై చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. Now the government bills. I requested the Minister for Health and Medical on behalf of the Honorable Chief Minister to move the motion for taking into consideration of the Telangana Universities Amendment Bill 2026. Minister garu. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of Telangana University Amendment Bill 2026. Motion moved. Now discussion on consideration of the bill. Sri Payam Venkateshwarlu. బిల్లుపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహానుభావులు, గొప్ప ఆర్థికవేత్త, రాజకీయవేత్త, ఆర్థిక నిపుణులు, 2 పర్యాయాలు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసి అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి మరి ఎనలేని కృషి చేసినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు